గీతూ రాయల్ ఆమె పేరు చెప్తేనే అర్థమైందిగా. బిగ్ బాస్ సీజన్ 6లో ఎంత ఫేమసో తెలిసిందే. అండ్ ఎక్కువ యాక్టివ్ ఉన్నదంటే మన గీతూ రాయల్కి అని చెప్పుకోవచ్చు. కానీ ఆ గేమ్లో మాత్రం సీజన్ 6లో మాత్రం అందరి ఆట వేరు, ఈమె ఆట వేరు. అందరూ ఆట ఆడితే ఈమె గొడవలకు పోతుంది, గొడవల మీద గొడవలు, గొడవల మీద గొడవలు. ఆ ఎంతమంది ఉన్నారో అంతమంది గొడవలు పెట్టుకుని అయితే తొందరగా అయితే బయటికి వచ్చేసింది. బయటికి వచ్చేసినా కూడా మంచి గుర్తింపు అయితే వచ్చింది. అండ్ బయటికి వచ్చినా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో అంటే బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటా, సినిమాలు రివ్యూ చెప్పుకుంటా, గీతూ రాయల్ అంటే ఒక బ్రాండ్ అన్నట్టు నిలిచిపోయింది. కొన్ని రోజులు అలానే గడిచింది. అండ్ బిగ్ బాస్ సీజన్ 7కి మాత్రం బిగ్ బాస్ బజ్కి మాత్రం హోస్ట్గా అయితే చేరింది. అందరి ఇంటర్వ్యూ అయితే తీసుకునేది. అండ్ అప్పటిదాకా బాగానే ఉంది. అండ్ బిగ్ బాస్ 7 తర్వాత గొడవ కూడా అయింది. ఆమె కార్ కూడా పలాగొట్టడం జరిగింది. చాలా ఇబ్బందులు అయితే అయినా కూడా కొన్ని రోజుల తర్వాత ఆమె హాస్పిటల్ ఎందుకు ఉంది? అసలు బ్యాంకాక్ ఎందుకు వెళ్ళిందో తెలిసింది కదా. బ్యాంకాక్ వెళ్ళింది, ఆడ ఏమేమో తిన్నది, అంటే చెత్త చెదారం మొత్తం తినేసి హెల్త్ అయితే ఖరాబ్ చేసుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే గీతూ రాయలు లేట్ నైట్ పబ్బులు, ఆమెనే చెప్పింది లేట్ నైట్ పబ్బులు అంటే జాగ్ ఫుడ్స్ అండ్ లేట్ నైట్ అంటే నిద్ర సరిపోక పార్టీలకు ఎంజాయ్లు తాగడం తినడం ఇదంతా ఎక్కువై నాకు హెల్త్ ఖరాబ్ అయిందని చెప్పుకొచ్చారు ఎమోషనల్గా. అండ్ గీతూ రాయల్కి మ్యారేజ్ కూడా అయినట్టు చెప్పింది. కానీ అయిందో లేదో నాకు కూడా తెలియదు. అయిందంటే తెలుస్తుంది, కానీ అయిందో లేదో నాకైతే తెలియదు. కానీ మంచి యూట్యూబర్, మాట్లాడే విధానం అయినా అంటే ఆమె స్లాంగ్ అయినా, అసలు ఆంధ్ర స్లాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. ఆమె మాట్లాడే విధానం కూడా నాకు ఇష్టం. కానీ సడన్గా హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో పడడం అదే చాలా బాధాకరంగా తెలిసింది. ఆయన గీతూ రాయల్ కూడా చెప్పింది, నేను కొన్నిసార్లు కోరికలు కోరుకున్నా, కొన్ని గుళ్ళకు కూడా వెళ్ళాలి, అంటే నేను వెళ్తా అనుకున్నా దారిలో మధ్యలో ఆగిపోయినా అని చాలా అంటే కొన్ని దేవుళ్ళ ఒకటి చెప్తా, దేవుళ్ళ నమ్మకం దయ్యం ఎంత ఉందో దేవుడు అంతే ఉన్నారు. దేవుడు మనం ఏదైనా కోరుకుంటే నెరవేర్చినప్పుడు పక్క దర్శనం చేసుకోవాలా. వెళ్తా అని మధ్యలో ఆగిపోతే ఎప్పుడో ఒకసారి దేవుడు కూడా పైన చూస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా ఇది మాత్రం గీతూ రాయలే చెప్పింది స్వయంగా. నేను రెండు దేవస్థానానికి వెళ్దాం అనుకున్నా, మధ్యలో సక్సెస్ వచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయినా, వెళ్ళలేకపోయినా, దానివల్ల కూడా నాకు ఇట్లా అవుతుంది. అంటే చిన్నదే గాయం అనుకున్నా, కానీ ఆ గాయం చిన్న గాయమైన హాస్పిటల్లో నేమ్ కదంట. అంటే డాక్టర్కు దొరకని అసలు ఆ రోగం ఏందో ఇప్పటివరకు ఎవరికి తెలియలే. బ్యాక్టీరియా, అసలు డాక్టర్కి తెలియని రోగం కూడా ఉన్నట్టు ఈరోజు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కూడా దేవుని దగ్గర ఏదైనా వెళ్తా అంటే వెళ్ళాలా, ఎక్కడైనా మధ్యలో ఆగిపోయినా కూడా దేవుడు కూడా కాపాడలేడు, అది తెలిసిపోయింది. అండ్ గీతూ రాయల్ హెల్త్ మాత్రం ప్రజెంట్ అయితే బాగలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా చేస్తే మంచిగా చేయాలి. ఈ తాగడం తినడం పబ్బులకు ఏది పడితే అది తినడం చాలా హెల్త్కు ప్రాబ్లం అయితే. లేట్ నైట్ పబ్బులు తాగడం ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు? మనతో మన ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు గీతూ రాయల్ చూడు, నాకు వచ్చిన కష్టం పగొని కూడా రావద్దని చెప్పుకొచ్చింది. అంటే అంత ఎమోషనల్గా ఏడ్చుకుంటూ చెప్పడానికి కారణం ఏంటంటే తప్పులు చేసింది. తప్పు అందరు చేస్తారు, కానీ దానికి ఒక టైం ఉంటుంది. తినే టైం తాగే టైం ఉంటుంది. టైంకు తింటే టైంకు తాగితే హెల్త్ అనేది కూడా బాగుంటుంది, 4 రోజులు బతకచ్చు. అదే ఇప్పుడు చిన్న ఏజ్లో చనిపోతే ఏం సాధించిన చనిపోతారు. రేపు లైఫ్ ఒకటే, ఎంజాయ్ చేయాలా. దానికి ఒక టైం అనేది ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటింది అనుకో నువ్వు ఏం చేయలేదు, నేనేం చేయలేదు, దేవుడు కూడా ఏం చేయలేడు. ఏడికి పోవాలో ఆడికిపోతాం. ఇలాంటి తప్పులు ఇంకా చేయకండి. గీతూ రాయల్కి వచ్చిన కష్టం ఎవరికి రావద్దని నేను చెప్తున్నా. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.